ఉత్కంఠత అంటే మరి ఎలక్షన్ అంటేనే ఉత్కంఠత. రిజల్ట్ వచ్చే వరకు కూడా మన నమ్మకాలకి ఓటింగ్కి డిఫరెన్స్ ఉంటుంది, అంచనాలు తారుమాలు అవుతుంటాయి. ఎనిహో ఏదైనా సరే విజయం సాధిస్తాం అనుకున్నాం, విజయం సాధించాం. దీనికి కారణం నా ఉపాధ్యాయ మిత్ర సంఘాలు, నా ఉపాధ్యాయ కుటుంబాలు, నా మిత్రులు అందరూ శ్రేయోభిలాషులు అందరూ కూడా నా కోసం కష్టించి పనిచేశారు. వారందరూ కృషి మేరకు ఈరోజు విజయం సాధించడం జరిగింది. సార్ మూడోసారి బరిలో దిగుతున్నారు. ఏంటి మీ ముందున్న ప్రణాళికలు ఏంటి, ఏం చేస్తారు? నా ముందు గతంలో నేను కొన్ని అంశాలు నేను ఢిల్లీ దాకా వెళ్ళి కూడా తీసుకుని వచ్చాను, అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అలాగే ఇంకా టీచర్ ఇష్యూస్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మా ఉపాధ్యాయ మిత్ర సంఘాలు కూడా అందరం కలిసి కూర్చొని ఒక కూటమిగా మేము దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి సాధించుకుంటాం. వెనకబడి ఉన్న ఉత్తరాంధ్ర ఏం చేయబోతున్నారు టీచర్స్ తరఫున మీరు? విద్యాపరంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రశాంత వాతావరణాన్ని, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుకునే విధంగా ఈ ప్రాంతంలో ఉపాధ్యాయులను ఎంకరేజ్ చేసి రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా తమ బోధన చేసుకునే అవకాశాన్ని కల్పించి వారికి మంచి బోధన విద్యార్థులకు అందేటట్టు చేసి నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను.